హుహు. మ్యారేజ్ అయిపోయి 3-4 ఇయర్స్ కిడ్స్ ఉన్నవాళ్ళు సొంత వైఫ్ తీసుకొచ్చారనమాట. హ్మ్. అంటే మా హస్బెండ్ ఇలా మారాలనుకుంటున్నారు ఫీమేల్ కానీ, సో ఐ అగ్రీ టు దట్ అని చెప్పి అంటే మేము షాక్ అయ్యాం. అంటే మ్యారేజ్ అయిపోయింది, మ్యారేజ్ కన్నా ముందు కూడా తనకి ట్రాన్స్ లైక్ ఉన్నాయి జెండర్ డిస్ఫోరియా సైకలాజికల్గా జెండర్ ఉండుంటుంది. డిస్ఫోరియా ఉంది. ఓకే. కానీ అది ఎవరికి బయట చెప్పుకోకుండా పేరెంట్స్ ఎవరికి చెప్పుకోలేదు, తనలో తానే ఉంచుకొని సొసైటీ నన్ను యాక్సెప్ట్ చేయదని పేరెంట్స్ కోసం, ఫ్యామిలీ కోసం, సొసైటీ కోసం పెళ్లి చేసుకొని ఒక బేబీనో ఒక పాపనో బాబునో కానీ నౌ ఈజ్ నాట్ ఏబుల్ టు స్టే అన్నమాట. సో ఇప్పటికైనా మారాలి అని చెప్పి అది ఎవరితో షేర్ చేసుకున్నారు, వైఫ్తో. అండ్ తను ఎంత లక్కీ అంటే వైఫ్ అర్థం చేసుకొని వెంటనే ఆ సర్జరీకి అంతా కూడా వైఫే పెట్టుకున్నారు. మేము అడిగాం అనమాట, ఎక్స్పెన్సెస్ కూడా వైఫై పెట్టుకున్నారు. ఎక్స్పెన్సెస్ వైఫే పెట్టుకున్నారు, 7 days తనే దగ్గరుండి చూసుకున్నారు, మొత్తం వైఫ్. అయితే మేము అడిగాం, మీకు ఇబ్బంది లేదా మరి ఇలా మారాలనుకుంటున్నారు, సొసైటీలో మరి ఫీమేల్గా మారాలనుకుంటున్నారు అంటే నేను తన క్యారెక్టర్ చూసి నేను ఇష్టపడ్డా. ఫస్ట్ నాకు తను చెప్పింది, నేను తన క్యారెక్టర్ చూసి ఇష్టపడ్డా. ఇప్పుడు తన రూపాన్ని మార్చుకున్నంత మాత్రాన ఆ క్యారెక్టర్ మారిపోదు, తన మంచితనం మారిపోదు. అందుకే నాకు తన పైన ఉన్న ఆ ప్రేమ, ఇష్టం అనేది మారిపోదు అసలు జమ్ అండి ఆవిడ అని చెప్పారు ఆవిడ. అది కరెక్ట్ కదా.